సోమరసం. వేద సంస్కృతిలో సోమ అనేది మన ఆచారాలలో ఒక వైవిధ్యమైన పానీయం. ఋగ్వేదంలో 9వ మండలాన్ని సోమ మండలం అంటారు. దానిలో సోమాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా శుద్ధి చేయాలి, ఇలాంటి అంశాలు అన్ని పొందుపరచబడి ఉన్నాయి. ఈ సోమరసం చాలా శక్తివంతమైన పానీయం. దీనికి ఇంద్రునికి సంబంధం ఉందని చాలా చారిత్రక అంశాలు, సంఘటనలు, అనుభవాలు చెప్పబడ్డాయి. సోమరసం అమరత్వానికి, దైవత్వానికి సంబంధించిన పానీయం. ఇది ఒక దివ్య ఔషధం. దీన్ని యజ్ఞాలలో, యాగాలలో కూడా వాడేవారు. రాజకుమారులు ఈ సోమ యజ్ఞాలను జరిపించేవారు. ఈ యజ్ఞాల ద్వారా ఆ దేవేంద్రుని అనుగ్రహం తనకు లభించి ఆ శక్తితో శత్రువులను సులభంగా జయించవచ్చునని వారి నమ్మకం. ఈ సోమరసం మన పూర్వీకులనే కాదు, పాశ్చాత్య కవులను, తత్వవేత్తలను సైతం ఆసక్తిపరిచింది. ఆల్డర్స్ హాక్స్లీ, ఈయన ఒక రైటర్ కమ్ ఫిలాసఫర్. ఈయన చాలా నాన్ ఫిక్షనల్ నవలను రచించారు. ఈయన రచించిన బ్రేవ్ న్యూ వరల్డ్ అనే డిస్టోపియన్ నవల, ఈ నవలకు మూలం సోమయే. ఈ కథలో సోమాని ఒక రీక్రియేషనల్ డ్రగ్ గా యూజ్ చేస్తూ ఈ కథను చాలా రసవరంగా రూపొందించారు. 1931 నుండి ఈ రచన మొదలు పెట్టగా 1932లో ఈ నవల ప్రచురింపబడింది. ఇది అప్పటి శ్రోతలను ఎంతగా ఆకర్షించిందంటే 20th సెంచరీ మోడర్న్ లైబ్రరీ బెస్ట్ 100 ఇంగ్లీష్ నావెల్స్ లో ఈ నవల 53వ స్థానాన్ని సంపాదించేందగా మన సంస్కృతిని తెలుసుకోం. అదే ఇలాంటి నవలలు వచ్చినప్పుడు ఏం రాశాడ్రా, ఏం చేశాడ్రా అని చంకలు గుద్దేసుకుంటాం. మన చరిత్ర, మన సంస్కృతి లోతుగా వెళ్తే ఏ దేశ సంస్కృతులైనా, చరిత్రలైనా దిగదుడుపే. ఈ సోమరసం అనే మొక్క తీగల్లాగా పొదల్లాగా ఉంటుందని ప్రస్తావించారు. దీన్ని కాండాన్ని తీసుకొని ఒక రోట్లేసి గట్టిగా దంచేసి గట్టిగా పిండేస్తే ఒక రసం వస్తుంది అనమాట. పార్టీస్ లో వాటికి తాడనకు కాదు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ డ్రింక్ ని తాగేవాడు. హలో గాయ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకొక కొత్త కంటెంట్ తో. మీ సురాపానంలో వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. యాక్చువల్ గా మీకు విషయం చెప్పాను కదా, ఇంద్రుడు సోమరసం అని. సరే, ఈ రోజు ఆ కాన్సెప్ట్ గురించి చాలా డీప్ అండ్ డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం. మన మైథాలజీలోని ఋగ్వేదంలో చాప్టర్ అంతా ఈ సోమరసం గురించి ప్రస్తావించాడు. సరే, ఇంద్రుడికి ఇది ఎందుకు ఫేవరెట్ డ్రింక్ అయింది? యాక్చువల్ గా ఇంద్రుడు పార్టీస్ లో వాటికి తాడనకు కాదు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ డ్రింక్ ని తాగేవాడు. సరే, అసలు ఈ డ్రింక్ ఏంటి, ఈ మొక్క ఏంటి, అసలు దీని కథ ఏంటని తీసుకుంటే, ఇప్పుడు మీకు లక్ష్మణుడు చనిపోయినప్పుడు హనుమంతుడు ఒక పర్వతాన్ని తీసుకొచ్చాడు, సంజీవన్ పర్వతాన్ని, గుర్తుందా? సో దాని మీద చాలా రకాలైన వనమూలికలు, మొక్కలు ఉన్నాయన్నమాట. అలాంటిదే ఈ సోమరసం. ఈ సోమరసం అనే మొక్క ఋగ్వేదాల్లో డిస్కస్ చేసినప్పుడు ఈ మొక్క ఏంటంటే లైక్ మష్రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుందని, తీగల్లాగా పొదల్లాగా ఉంటుందని ప్రస్తావించారు. దీన్ని కాండాన్ని తీసుకొని ఒక రోట్లేసి గట్టిగా దంచేసి దాన్ని తీసుకుని ఒక క్లాత్ లో చుట్టేసి గట్టిగా పిండేస్తే ఒక రసం వస్తుంది అనమాట. ఆ ఫార్ములాని తీసుకెళ్లి పాలల్లో గానీ, పెరుగులో గానీ మిక్సప్ చేస్తే తయారయ్యేది సోమరసం అనమాట. సో ఇది దీని ప్రిపరేషన్. ఈ సోమరసాన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే బాడీలో అడ్రినల్ రష్ అనేది పెరుగుతుంది అనమాట. సో అడ్రినల్ రష్ పెరిగినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఆక్సిజన్ కౌంట్ అనేది పెరిగిపోద్ది. అప్పుడు మన బాడీ ఇంకా ఎనర్జీగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మెయిన్ ఈ డ్రింక్ ని కన్జ్యూమ్ చేయడానికి కారణం ఇది. సో మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బాడీ చాలా ఉత్తేజంగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ డ్రింక్ ని ఇంద్రుడనే కాదు, చాలా మంది మునులు, ఋషులు కూడా దీన్ని చేసేవాళ్ళు అనమాట. దీనికి సోమ సెరమనీ ఒక సెరమనీని కూడా జరిపేవాళ్ళు. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పార్సీస్, మీకు తెలుసు కదా. సో పార్సీస్ కి ఉన్న దేవతలందరూ మన అసురులని, మనోళ్ళు దేవుళ్ళని, వాళ్ళంతా అసురులని కొంతమంది వర్ణిస్తూ ఉంటారు అనమాట. సో ఎందుకని చెప్పారంటే, పర్టికులర్గా మన వాళ్ళు చెప్పారు కదా సోమ సెరమనీ అనేది చేస్తారని, వాళ్ళు హోమ సెరమనీ అని చేస్తారనమాట. సో దానికి ఈక్వల్గా ఈ కల్చర్కి దగ్గరగానే ఆ కల్చర్ కూడా ఉంటుంది. సో వాళ్ళందరూ అసురులు ఫాలోవర్స్ అని, మనందరం దేవతల ఫాలోవర్స్ అని చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు అనమాట. సో ఈ సోమరసం అనేది వేదాల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అందుకని ఇది ఇంద్రుడి ఫేవరెట్ డ్రింక్. అండ్ ఫ్యూచర్లో కూడా ఒకవేళ సోమ అనే మొక్కను మన వాళ్ళు కనిపెడితే మనం దాన్ని కూడా టేస్ట్ చేసేద్దాం, సరేనా? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో ఇక్కడతో ఈ సోమరసం అనేది కంప్లీట్ అయిందనమాట. మీకు విషయం తెలుసా, చదువుల తల్లి సరస్వతి, డబ్బుకి లక్ష్మీదేవి, మీకు మందుకు కూడా దేవత ఉందని తెలుసా, గాడెస్ ఆఫ్ వైన్, తనే వారుని. నెక్స్ట్ ఎపిసోడ్ తనతో కలుద్దాం. అంతవరకు బాయ్. వారుని ఒక హిందూ దేవత.
దేవదానవులు అమృతం కోసం పాలసంద్రాన్ని చిలికినప్పుడు వరుణదేవి ఆలయం పాకిస్తాన్ ఈమెకు వారుని, మదిర, సురాదేవి అనే పేర్లు కూడా కలవు.